నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఆదివారం అమావాస్య ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది. సర్పదోషానికి మనసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహస్థితిలో ఇబ్బందులున్నా, శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా, ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ, ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు, తప్పకుండా మీకు విజయం, కోరిక అన్నీ లభిస్తాయి. మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథలకి అన్నప్రసాద సేవ, అలాగే గోసేవ, ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు. అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం. ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే, భైరవుని యొక్క ఆశీస్సులు, రాజశ్యామలాదేవి ఆశీస్సులు, స్ఫటికలింగేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి. మీకు కూడా సేమ్ నెంబరే, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఆదివారం అమావాస్య అని చెప్పాను కదా, ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం. ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి, మే 1 నుంచి 15 వరకు సింహరాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి మీరు ఎంతో కాలంగా వినాలని ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా ఇప్పుడు వినే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని చేయాలంటే నేనే గ్రేట్ అనుకునేటువంటి పరిస్థితి, అంటే మీది అప్పర్ హ్యాండ్లో ఉండాలి అనుకుంటారు. దీనికోసం మీరు చాలా వరకు ముందుకు వెళ్తారు. అందరికంటే అంటే మీరు హైలైట్ అవ్వాలనేటువంటి మంచి ఆలోచనతోనే ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదైనా సమస్య ఉన్నా సరే ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవటం, ఆ సమస్య సాల్వ్ చేసుకోవటానికి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఏదైనా విషయంలో కాస్త తొందరపడకుండా నిదానంగా వ్యవహరించాలి. లేకపోతే అంటే ఒక నలుగురు వచ్చేటప్పటికి అన్నా అంటే మీ భుజాలు గజాలు అయిపోయినాయి అనుకోండి, తర్వాత మాత్రం 2 భుజాల మీద 2 రాడ్లు పెట్టేస్తారు వాళ్ళు. ఆ భుజాలు ఒకసారి కిందకి జారిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు. అలాగే అనుకోని ఇబ్బందుల వలన ఆర్థికంగా కూడా కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఏమీ లేదు, ముందు వెనక చూడకుండా ఖర్చు పెట్టేయటం, తర్వాత లబోదిబోమంటాం డబ్బుల కోసం. నువ్వు వాడేవ్వలేదు, వీడేవ్వలేదు అని ఇంట్లో వాళ్ళ మీద పడేయటం. ఎవడిస్తాడు మీకు? మీ చేతిలో డబ్బు ఉండేటప్పుడు మీరు ఖర్చు పెట్టేసుకొని ఫ్రెండ్స్ అని, వ్యవహారాలని ఖర్చు పెట్టేసుకుంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోండి. లేనప్పుడు ఎవడో మిమ్మల్ని చూడడు, ఉండేటప్పుడు కాస్త దాచుకుంటే బాగుంటుంది. అలాగే దూర ప్రాంత బంధువుల నుంచి కూడా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా కాస్త
లాభాలనే తెచ్చిపెడతా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక రూపాయో, పాపాయో పెట్టి ఒక ఏదైనా ఆస్తి కొనుక్కున్నట్లయితే అది ముందుకు పెరిగేటువంటి సూచనలున్నాయి. కోర్టు వ్యవహారాల్లో మీకు సానుకూలంగానే ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి బావుంటుంది. అలాగే ఏదైనా ఒకసారి ఒక ఆలోచన చేసేటప్పుడు ఒక స్థిరంగా ఆలోచన చేయండి. అంతేగాని స్థిరత్వ లోపం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్షణం ఆలోచించేది మరుక్షణం ఉండకపోవటం అంటే కాస్త ఇబ్బందులైతే ఎదురవుతాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం చిన్నపాటి ఆటంకాలున్నాయి. గట్టిగా ప్రయత్నాలు చేయాలి. వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు కాస్త నెమ్మదిగా, మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చిన వాటిని అందుకునేటువంటి పరిస్థితుల్లో మీరుండాలి. అలాగే రాజకీయ నాయకులకైతే మీ పేరు ప్రఖ్యాతులను బాగా ప్రజాక్షేత్రంలో పెంచుకుంటారు. అంతా అనుకూలంగా రాజకీయ నాయకులకు ఉంది. ఉద్యోగస్తులకు కూడా సాధారణంగానే ఉంది. మీ పనులన్నీ మీరు చాలా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకోవటం, అలాగే సహోద్యోగులతో మంచిగా ఉండటం ఇవన్నీ చేస్తారు కాబట్టి ఎటువంటి ఆటంకాలు ఉండవు. అలాగే విదేశాల్లో పనిచేసే వారికైతే వర్క్ టెన్షన్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంటుంది. లాభాలు వస్తాయి. కానీ అవి కాస్త రొటేషన్‌కి మాత్రమే సరిపోవటం. కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారాలు చేసేవారు మాత్రం ఎక్కువగా శ్రమ పడితే గానీ మీ వ్యాపారాలు లాభాల్లోకి తీసుకురాలేరు. అలాగే నూతన పెట్టుబడులు ఇప్పుడు అంత అనుకూలంగా లేదు. వాయిదా వేసుకోవడం మంచిది. అవకాశం ఒకవేళ తప్పదు అనుకుంటే మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు. పనుల్లో చిన్నపాటి ఆటంకాలు కనిపించినా చివరికి విజయవంతంగానే పూర్తి చేస్తారు. షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగున్నాయి. అలాగే కళారంగం వారికైతే అవకాశాలు బాగానే వస్తాయి. విద్యార్థులు మాత్రం మీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మీరేదో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని పక్కదారి పట్టించేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగండి. అలాగే టైంకి మందులు వేసుకోవాల్సిన వారు ఉంటే టైంకి వేసుకోవాలి. శారీరక శ్రమ కూడా కాస్త అధికంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకైతే కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి మనస్పర్ధలు మీ మధ్య కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి 2, 6, 11 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 4, 9, 14 తేదీల్లో నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి. విజయాలు సాధించండి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవికి సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఇక్కడ ఏమిటంటే అర్ఘ్యం ఇచ్చినట్లయితే బాగుంటుంది. వీలైనంత వరకు అర్ఘ్యం ఇచ్చి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు అర్ఘ్యమిస్తూ చెప్తే ఉదయం పూట ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుని కూడా స్తుతించాలి. కాలానికి అయినాయి కదా అధిపతి. కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.